మెగా9 టీవీ నేను మీ జనని. అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్. ఈ సినిమా క్రిస్మస్కు రావాలి, కానీ ఇంతవరకు రాలేదు. ఫిబ్రవరి 7 తండేల్ రిలీజ్ అని ప్రకటించారు. అనుకున్న టైంకి తండేల్ థియేటర్స్లోకి వస్తుందని అక్కినేని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తుంటే తండేల్ టెన్షన్ పెడుతున్నాడని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. తండేల్ టెన్షన్ వెనుకున్న అసలు కారణం ఏంటి, అసలు ఎప్పుడు ఈ తండేల్ వస్తుందో చూద్దాం. తండేల్ సినిమాను క్రిస్మస్కు రిలీజ్ చేయాలి అనుకున్నారు మేకర్స్. ఒకవేళ కుదరకపోతే సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ ఓ పక్క అక్కినేని అభిమానులు తండేల్ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని చైతూపై ఒత్తిడి చేశారు. చైతూ కూడా అల్లు అరవింద్ను సంక్రాంతికి రిలీజ్ చేయమని అడిగారట. ఈ విషయాన్ని స్వయంగా అల్లు అరవిందే ప్రెస్ మీట్లో బయటపెట్టారు. అయితే సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అవుతోంది. ఈ టైంలో అల్లు అరవింద్ నాగచైతన్య తండేల్ను సంక్రాంతికి రిలీజ్ చేస్తే కావాలని చరణ్ కు పోటీగా ఈ సినిమాను రిలీజ్ చేశారని అంటారని అల్లు అరవింద్ ఫిబ్రవరి 7కి షిఫ్ట్ చేశారు. ఫిబ్రవరి 7 ఇంకా చాలా టైం ఉంది కదా, ఆ టైం వచ్చేస్తుంది అనుకుంటే ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదని టీం టెన్షన్ పడుతుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మ్యాటర్ ఏంటంటే సముద్రంపై సీన్స్, పాకిస్తాన్ జైల్ సీన్స్, జాతర సాంగ్, ఇలా సీజీ వర్క్ కాస్త ఎక్కువగానే ఉందంట. ఈ వర్క్ ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది అనేది ఇంకా క్లారిటీ లేదట. అందుకనే టీం టెన్షన్ పడుతుందని టాక్. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అనౌన్స్ చేసినట్టుగా ఫిబ్రవరి 7ని రిలీజ్ చేయడం కోసం డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారని సమాచారం. అలాగని కాంప్రమైజ్ కావడం లేదట. మంచి క్వాలిటీ కంటెంట్ ఇవ్వడం కోసం హార్డ్ వర్క్ చేస్తున్నారట. చైతన్య మార్కెట్ ను మించి ఖర్చు పెట్టారు మేకర్స్. రాక్ స్టార్ అందించిన జాతర సాంగ్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచేసింది. ఈ సినిమాపై అభిమానులే కాదు, చైతన్య కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి తండేల్ చైతుకు ఆశించిన బ్లాక్ బస్టర్ అందిస్తుందేమో మనం వెయిట్ చేసి చూడాలి.